హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అంటే ఫ్రెండ్స్, ఈ రోజు 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించిన లేటెస్ట్ వెదర్ అప్డేట్ వచ్చేసింది. ఇక పూర్తి వివరాలు తెలుసుకుందాం. ఇక వివరాలకు వెళ్లే ముందు మీరు మా ఛానల్ ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి. ఇక వివరాలకు వెళ్తే తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు వాతావరణ శాఖ వర్ష హెచ్చరికలు జారీ చేసింది. తెలంగాణ రాష్ట్రంలో నేడు కూడా పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపింది వాతావరణ శాఖ. ఈ మేరకు పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. హైదరాబాద్ నగరంలో గత రాత్రి నుంచే వర్షం కురిసింది. ఎడతెరిపి లేకుండా పలు ప్రాంతాల్లో వర్షం కురిసింది. ఇక తెలంగాణ రాష్ట్రంలో గత వారం రోజులుగా జోరుగా వర్షాలు కురుస్తున్నాయి. పలు ప్రాంతాల్లో కుండపోత వర్షాలు పడుతున్నాయి. దీంతో వాగులు వంకలు పొంగి పొలుతున్నాయి. తాజాగా హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు మరొకసారి రెయిన్ అలర్ట్ జారీ చేశారు. దక్షిణ ఛత్తీస్గఢ్ పరిసర ప్రాంతాల్లో కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం ప్రభావంతో ఈ వర్షాలు కురుస్తున్నాయని తెలిపారు. నేడు కొన్ని జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ముఖ్యంగా ఆదిలాబాద్, కొమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, మంచిర్యాల, జయశంకర్, భూపాలపల్లి జిల్లాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు అంచనా వేసింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. ఇక మిగిలిన జిల్లాల్లో పలు చోట్ల భారీ వర్షాలు కురిసే సూచనలు ఉన్నట్లు తెలిపింది. ప్రస్తుతం హైదరాబాద్ నగరం అంతటా ముసురు పట్టింది. రాత్రి నుంచే కొన్ని ప్రాంతాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన తుఫాను ప్రభావం ఇంకా ద్రోణి కారణంగా ఆంధ్రప్రదేశ్ లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీని ప్రభావం గుంటూరు, బాపట్ల, పల్నాడు, ప్రకాశం, నెల్లూరు, కాకినాడ, అల్లూరి సీతారామరాజు, కోనసీమ, ఏలూరు, ఎన్టీఆర్ మరియు గోదావరి జిల్లాలపై కనిపిస్తోంది. జూలై 24వ తేదీ వరకు పలు ప్రాంతాల్లో ఉరుములతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అంచనా వేసింది. బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలో ఈ నెల 26వ తేదీ వరకు అతి భారీ వర్షాలు కురుస్తాయి. మరోవైపు ఏపీలో రాబోయే 2 రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం సూచించింది.